Hey guys, welcome to my channel, the Telangana Girl Hustle Puzzle. ఇవాళ నేను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి ఏ చీర కట్టుకున్నాను, ఎలా రెడీ అయ్యాను అండ్ నా పూజ ఎలా చేసుకున్నాను అనేది క్విక్గా గ్లిమ్సెస్ కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం సెకండ్ వీక్ చేసుకున్నాను అండ్ అది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకున్నాను అనమాట. సో నేను ఏ శారీ కట్టుకున్నాను, ఏ జ్యువెలరీ వేసుకున్నాను, ఎలా రెడీ అయ్యాను అండ్ నా పూజ ఎలా చేసుకున్నాను అనేది షార్ట్స్లో యాడ్ చేస్తాను. సో మీరు చూసినట్టుగా నేను కట్టుకున్నాను ఒక గ్రీన్ కలర్ శారీ అండ్ మంచి పచ్చ రంగు చీర అనమాట. దానికి బ్లౌజ్ ఇలా వచ్చింది. సో నేను ముందు శారీ చూపిస్తాను ఏ శారీ వేసుకున్నాను అనేది. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ అండి. గద్వాల్ మిక్స్డ్ పట్టు శారీ అనమాట. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది విత్ మంచి కంచి బార్డర్ టైప్. గద్వాల్లో ఉంటుంది చూడడానికి, కానీ ఇది కంచిపట్టు అనమాట. శారీ మొత్తం ఇలా గ్రీన్ స్ట్రైప్స్ అయితే వస్తుంది అండ్ పళ్ళు మాత్రం రిచ్ పైతని పళ్ళు వచ్చింది. సో ఇది పళ్ళు వచ్చింది. ఇది మొత్తం ప్యూర్ పైతని పళ్ళు అన్నమాట. ఇదంతా పళ్ళు డిజైన్.
మంచిగా పికాక్స్ వచ్చి బుటీస్ వచ్చింది. అండ్ శారీ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట. దీనికి బ్లౌజ్ దీంట్లో ఉన్న బ్లౌజే నేను స్టిచ్ చేయించుకున్నాను. ఈ రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది. నేను అదే బ్లౌజ్ని జస్ట్ కొంచెం మగ్గం వర్క్ పెట్టి చేయించుకున్నాను. ఇది బ్లౌజ్ అన్నమాట, ఎల్బో స్లీవ్స్. సో బ్యాక్ ఇలా చేయించుకున్నాను. నెట్ వచ్చి ఇదంతా నెట్ అన్నమాట. నెట్ మీద చిన్నగా బుట్టీస్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి బార్డర్ ఇలాగే ఉంచుకున్నాను కట్ చేయకుండా. అండ్ జస్ట్ సింపుల్ వర్క్ చేయించుకున్నాను. ఇలా వచ్చింది. సో ఓవరాల్ ఇదే ప్యాచెస్ నేను చేయించుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ మనకు శారీలో ఏ గ్రీన్ కలర్ అయితే వచ్చిందో అదే ఎంబోజింగ్తో ప్రాపర్ ప్యూర్ జర్దోసి విత్ పర్ల్ వర్క్ చేయించుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది శారీ అంతా. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిన్సెస్ కట్, ఇలా ఇక్కడ 2 బుటీస్ వచ్చింది. ఇది శారీ. నేను ఈ శారీ అయితే శారదా శారీ సెంటర్లో తీసుకున్నాను అండి, కొండాపూర్లో ఉంటుంది అది. బ్లౌజ్ ఇలా వచ్చింది. సో శారీ మీదకి బ్లౌజ్ చూడాలి అంటే ఇలా ఉంటుంది. నేను పిక్చర్స్ అండ్ వీడియోస్ యాడ్ చేస్తాను నేను వేసుకున్నప్పుడుది. అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే నేను ఇయర్ రింగ్స్ ప్యూర్ సిల్వర్ కుందన్ ఇయర్ రింగ్స్తో పేర్ చేశాను. ఇవి ఇయర్ రింగ్స్. నేను ఇది లోటస్ సిల్వర్ జ్యువెలరీ పంజాగుట్ట బ్రాంచ్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది, ఎప్పటికప్పుడు మూవింగ్ ఉంటుంది. సో మనకి ఏమైనా డిజైన్ నచ్చినా కూడా ఇచ్చి వర్క్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇది గోల్డ్ బాల్స్ వచ్చి ఇయర్ రింగ్స్. దీనికి బ్యాక్ కూడా ఇలా ఉంటుందన్నమాట. సో ఈజీగా చిన్న పియర్సింగ్ ఉన్న వాళ్ళకు కూడా సెట్ అవుతుంది. ప్యూర్ సిల్వర్. ఇది గ్రామ్కి 350 రూపీస్ అలా పడుతుంది లోటస్లో. ఇలా ఉంటుంది. సో ఇది నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఈ శారీ మీదకి. ఇలా ఉంటాయి. సింపుల్ అండ్ ఎథనిక్ వేర్ మీదకి బాగుండేలాంటివి అన్నమాట. చాలా మూవింగ్ డిజైన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్కి కూడా ఇంకొక వీడియో చేస్తాను. అండ్ మాంగ్ టీకా కూడా నేను సిల్వర్దే పెట్టుకున్నానండి. ఇది నేను పెట్టుకున్న మాంగ్ టీకా. మంచి లక్ష్మీ అమ్మవారు వచ్చి, ఇది కూడా యాంటిక్ కుందన్ ఫినిష్లో అనమాట. పేర్లాగా పెట్టుకున్నాను. యూ కెన్ సీ లక్ష్మీ అమ్మవారు వచ్చి గ్రీన్ కలర్ కుందన్స్, పింక్ కలర్వి పర్ల్స్ వచ్చి అన్నీ ఇలా ఉంటుంది. చాలా సాలిడ్గా ఉంటుందండి. ఇది బ్యాక్ కూడా. ఇది నేను గోయా సిల్వర్ జ్యువెలరీ కుకట్పల్లి బ్రాంచ్లో తీసుకున్నా. JNTU దగ్గర ఉంటుంది కదా, ఆ గోయాస్లో తీసుకున్నాను. సో మనకి హుక్ కూడా చాలా స్ట్రాంగ్గా మంచి వెయిట్లో వస్తాయి ఇవన్నీ కూడా. మనకి లోటస్ కంటే కూడా గోయాస్లో కొంచెం ప్రైస్ నాకు కొంచెం ఆన్ అ స్లైట్లీ డిఫరెంట్ ప్రైజింగ్ కనిపించింది. అంటే మనకు లోటస్లో గ్రామ్ ఇంటూ 320 అలా ఉంటుంది కదా, మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఆ 300లోనే ఇంక్లూడెడ్ ఉంటాయి. కానీ గోయాస్లో పీస్ వైజ్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇది నేను పెట్టుకున్న మాంగ్ టీకా. ప్రైజెస్ వచ్చేసి నాకు ఇయర్ రింగ్స్ అరౌండ్ 16,000 అలా పడినట్టుంది. 14,000 ఆర్ 16,000 ఆ ప్రైస్ రేంజ్లో. ప్యూర్ సిల్వర్ కాబట్టి మనకి ఇది ఎప్పుడు కూడా పీస్ వైజ్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే 80 to 85% అనేది ఎప్పుడు బ్యాక్ వస్తుంది. అండ్ మాంగ్ టీకా కూడా అరౌండ్ 14,000 15,000 పడింది. ఇవి నేను తీసుకుని లాంగ్ బ్యాక్ అయింది. నేను దీనికి స్పెషల్గా తీసుకున్నవి ఏం కాదు. అండ్ నెక్ పీస్ వచ్చేసి నేను మంచి మ్యాంగో మాలాతో పేర్ చేశాను అనమాట. మ్యాంగో మాలా వచ్చేసి నేను బికాజ్ ఇట్స్ సిల్వర్ అనే ఒక సిల్వర్ స్టోర్లో తీసుకున్నాను. వాళ్ళు ఇది వరకు బెంగళూరులో ఉండేవారు, హైదరాబాద్ ఎగ్జిబిషన్స్ కోసం వచ్చేవారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఒక సెపరేట్ స్టోర్ అనేది ఓపెన్ చేశారు. జూబ్లీ హిల్స్ నీరూస్కి ఆపోజిట్లో న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, దాని పైన ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. సో నేను వేసుకున్న పేర్ చేసిన మ్యాంగో మాలా అయితే ఇది. మనం సిల్వర్ ఎప్పుడు కూడా ఇలాంటి మంచి ప్యాకేజెస్లో స్టోర్ చేసుకుంటేనే, బాక్సెస్ వాళ్ళు ఇస్తారు కదా, వాటిలో స్టోర్ చేసుకుంటేనే డ్యూరబిలిటీ ఉంటుంది, లేదంటే కలర్ పోతుంది.
మనకి మెయింటెనెన్స్ అనేది సిల్వర్ జ్యువెలరీలో ఎప్పుడూ చేస్తూ ఉంటారనమాట. అంటే గ్రామ్కి 12 రూపీస్ 15 రూపీస్ అలాగా మనకి రీపాలిష్ స్క్రాచ్ నుంచి చేయడము, స్టోన్స్ అవి ఫ్రీగా రీప్లేస్మెంట్ ఉండడం అనేది చాలా మంచి పాలసీస్ ఉంటాయి. అంటే మనం సిల్వర్ కూడా ఎక్కువ ప్రైస్లోనే తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు సీ మంచి పాలసీస్ ఉన్న వెండర్స్ దగ్గర తీసుకుంటే బెటర్ ఉంటుంది. సో నేను ఇది మ్యాంగో మాల అనమాట వేసుకున్నది. చూపిస్తాను, ఇది నేను వేసుకున్న మ్యాంగో మాల. దీనికి కూడా మంచిగా గోల్డ్ బాల్స్ వచ్చి కుందన్ అండ్ నక్షి ఫినిష్ అనమాట. ఇక్కడ మంచి పికాక్స్ లాగా వచ్చి స్వాన్స్ ఉంటాయి. అండ్ ఇది ది ట్రెడిషనల్ మ్యాంగో మాల. ఇది నేను చైన్ కూడా సెపరేట్గా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను, ఒక 7 గ్రామ్స్లో అలా. ఇది నాకు అరౌండ్ 80 to 90,000 పడిందండి. 84,000 అలా అనుకుంటా, 85,000 అలా. బట్ వర్త్ ఇట్, ఎందుకంటే మనకి ఇది లైఫ్ టైం ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కూడా పీస్ టు పీస్ తీసుకుంటే 80 to 85% వస్తుంది. లేదు మనం క్యాష్ కావాలంటే 60-70% అయినా కూడా ఇచ్చేస్తారనమాట. సో దీనికి బ్యాక్ చూసినా మనం చాలా క్లోజ్డ్ కట్లో మంచి ఫినిష్ ఉంటుంది. ఈ థ్రెడ్ కానీ ఇవన్నీ మీరు చూస్తే చాలా స్ట్రాంగ్గా నెట్ అయ్యి, అసలు మన గోల్డ్ ఎలా మేక్ చేస్తారో అదే కారిగార్స్ మేక్ చేస్తారనమాట. సో ఇది నేను పెట్టుకున్న హారం. నేను కుదిరితే నా సిల్వర్ జ్యువెలరీ కూడా ఒక వీడియో యాడ్ చేస్తాను. బట్ ఇది నేను వరలక్ష్మి వ్రతంకి రెడీ అయిన సారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ నేను సెపరేట్గా వీడియో కూడా తీసి కిందన అటాచ్ చేస్తాను. సో ఇది నేను వేసుకున్నటువంటి సారీ, బ్లౌజ్ అండ్ జ్యువెలరీ. ఇది నేను పెట్టుకున్న జ్యువెలరీ అండి.
ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ ఇది మాంగ్ టీకా. ఇది నేను పెట్టుకున్నటువంటి మ్యాంగో మాల అండి. ఇది వెనకాల కూడా ఫినిషింగ్ చాలా మంచిగా వచ్చింది. ఇది నా బ్లౌజ్ అన్నమాట. ప్యూర్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది ప్రిన్సెస్ కట్. మంచి బోట్ నెక్ షేప్లో లాగా వచ్చి నెట్ వచ్చిందండి డిజైన్. ఇది నా బ్లౌజ్ అండ్ ద సారీ. దిస్ వాస్ ద సారీ. ఇది పళ్ళు అన్నమాట. ఇది హోల్ సారీ. మంచి పచ్చ కలర్లో పళ్ళు ఇలా వచ్చి సారీ మొత్తం ఈ గ్రీన్ కలర్లో వచ్చిందండి. మీరు అందరూ కూడా ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షం అందరి మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. That's it for my today's video, guys. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ do like, comment, share and subscribe to the Telangana Girl Hustle Bustle. Stay positive, spread smiles.